హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో స్వరైల్ అనే యాప్ ద్వారా తత్కాల్ టికెట్స్ ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఎందుకంటే ఇంతకుముందు మనం ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ లేదంటే ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేసే వాళ్ళం, కానీ అందులో అంత ఈజీ అయితే కాదు. కానీ ఈ యొక్క స్వరైల్ అనే యాప్ ద్వారా ఈజీగా తత్కాల్ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. కానీ కొన్ని టిప్స్ అనేది మనం ఫాలో అవ్వాలన్నమాట. ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క స్వరైల్ అనే యాప్ ద్వారా తత్కాల్ టికెట్స్ ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమైపోతుంది. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఒకసారి ప్లే స్టోర్ మనం ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ యొక్క స్వరైల్ అనే యాప్ మనకు అందరికీ అందుబాటులో అయితే లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఎర్లీ యాక్సెస్ లో ఉంది, అంటే కొంతమందికి మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వచ్చింది. ఇంకా కొన్ని రోజుల తర్వాత అందరికీ ఈ యొక్క యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. మీరు కూడా ప్లే స్టోర్ లో సెర్చ్ చేస్తూ ఉండండి, ఎప్పుడైనా కూడా ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది రావచ్చు అనమాట. మీకు ఎప్పుడైనా కూడా ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చిందంటే సింపుల్ గా ఈ యొక్క యాప్ ను ఇన్స్టాల్ చేసుకొని ఈ యొక్క యాప్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద కూడా ఉంటుంది. ఆ వీడియో కంప్లీట్ గా చూసినట్లయితే స్వరైల్ అనే యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ యొక్క స్వరైల్ అనే యాప్ ద్వారా తత్కాల్ టికెట్స్ ఎలా బుక్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. నేను ఆల్రెడీ ఈ యొక్క స్వరైల్ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కాబట్టి ఆ యొక్క ఎంపిన్ ఇచ్చి నేను సింపుల్ గా లాగిన్ అయితే అవుతున్నా. ఇలా మనం లాగిన్ అయిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఈ యొక్క యాప్ త్రూ మనం అన్రిజర్వ్డ్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు, ప్లాట్ఫామ్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మీ యొక్క ట్రైన్ కూడా ట్రాకింగ్ చేయొచ్చు, అంటే మీ ట్రైన్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది కంప్లీట్ గా ఈ యొక్క యాప్ త్రూ మనం అన్ని కూడా చూసుకోవచ్చు అనమాట. ట్రైన్ జర్నీ ఎవరైతే చేయాలనుకుంటారో అందరికీ ఈ యొక్క స్వరైల్ యాప్ అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అన్ని రకాల టికెట్స్ ఈ యొక్క వన్ యాప్ ద్వారానే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంతకుముందు అన్రిజర్వ్డ్ టికెట్స్ అంటే జనరల్ టికెట్స్ బుక్ చేయాలంటే మనం యూటీఎస్ అనే యాప్ ద్వారా మనం జనరల్ టికెట్స్ బుక్ చేసే వాళ్ళం. రిజర్వేషన్ చేయాలంటే ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ లేదంటే ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా చేసేవాళ్ళం. తర్వాత ట్రైన్ ట్రాకింగ్ చేయాలంటే వేర్ ఈజ్ మై ట్రైన్ అనే అటువంటి యాప్స్ ద్వారా మనం ట్రైన్స్ అనేది ట్రాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ యొక్క స్వరైల్ అనే యాప్ ద్వారా అన్ని ఒకే యాప్ లో మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు మనము ఈ యొక్క తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి 10:52 అయింది కదా టైం, మనకు 11 కు స్లీపర్ క్లాస్ తత్కాల్ టికెట్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట. ఆ లోపల మనం ఏం చేయాలంటే ఎవరికైతే మనం రిజర్వేషన్ చేయాలనుకుంటామో ఆ పర్సన్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలంటే సింపుల్ గా ఇక్కడ యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ కొంతమంది నేమ్స్ అనేది నేను యాడ్ చేసి పెట్టాను. ఇప్పుడు ఎవరికైతే నేను తత్కాల్ టికెట్ బుక్ చేయాలనుకుంటానో ఆ పర్సన్ యొక్క నేమ్ కూడా ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ యాడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ యొక్క పర్సన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేసి యాడ్ ప్యాసింజర్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా మనం ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ గా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది అనమాట టికెట్ బుక్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఇందులో మనము ఆర్ వాలెట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆర్ వాలెట్ లో మనం అమౌంట్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఈజీగా మనకు టికెట్ అనేది బుక్ అవుతుంది అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడు పేమెంట్ చేయాలంటే ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ అమౌంట్ చేయాలంటే కొంచెం ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. ఆ లోపల టికెట్స్ అనేది బుక్ అయిపోతాయి. అందుకోసం చెప్పేసి మనం ఆర్ వాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ, ఈ యొక్క ఆర్ వాలెట్ లో అమౌంట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలంటే సింపుల్ గా ఇప్పుడు ఆల్రెడీ 144 రూపీస్ ఉంది కదా, సింపుల్ గా యాడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ అమౌంట్ ఎంతైతే మనం ఇందులో యాడ్ చేయాలనుకుంటామో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను 500 రూపీస్ అయితే ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ యాడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ అదర్ పేమెంట్ మోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యూపీఐ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి పే యూజింగ్ యూపీఐ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పే బై ఎనీ యూపీఐ యాప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫోన్ పే త్రూ మనం ఈజీగా అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫోన్ పే యాప్ అనేది కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి. అకౌంట్ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరిగింది, అంటే ఏ అకౌంట్ త్రూ మీరు అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్ గా పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క యూపీఐ పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను పిన్ అనేది ఇస్తున్నా. ఇలా పిన్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది.
ఇక్కడ చూసినట్లయితే చూడండి అమౌంట్ అనేది మనం సింపుల్ గా యాడ్ అనేది చేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి వాలెట్ రీఛార్జ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇంతకుముందు 144 రూపీస్ ఉన్నది, ఇక్కడ 644 రూపీస్ మనకు ఉంది అనమాట. ఇప్పుడు మనం టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలి కాబట్టి హోమ్ మీద క్లిక్ చేయాలి. హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజర్వ్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ టు ఇక్కడ మీరు లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నది అని చెప్పేసి. తర్వాత డిపార్చర్ డేట్ నాకు టుమారో రేపటికి కావాలి కాబట్టి రేపు డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోటా వచ్చేసి నాకు తత్కాల్ కావాలి కాబట్టి నేను తత్కాల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసిన అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ రూట్లో వెళ్ళే ట్రైన్ లిస్ట్ అనేది కంప్లీట్గా మనకు రావడం అయితే జరిగింది అనమాట. ఇందులో నుంచి మీరు ఏ ట్రైన్కి అయితే మీరు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటారో ఆ యొక్క ట్రైన్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ యొక్క ట్రైన్ అనేది రాయలసీమ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సి అవైలబిలిటీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు చూడండి సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనం కొంచెం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు 10:59 అయింది. ఇంకొక 1 మినిట్లో ఈ యొక్క తత్కాల్ టికెట్స్ అనేది మనకు బుక్ అవుతాయి. 11కు కరెక్ట్గా ఈ యొక్క తత్కాల్ టికెట్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. ఆ లోపలనే ఈ యొక్క కంప్లీట్ ప్రాసెస్ అనేది మనం చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం ట్రైన్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, 11 అయింది కరెక్ట్గా. ఒకసారి రిఫ్రెష్ మీద క్లిక్ చేయాలి, ఎందుకంటే మనకు రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఇప్పుడు పేజీ మనం డైరెక్ట్గా ఇక్కడ అవైలబిలిటీ మీద క్లిక్ చేసినట్లయితే రాదు, ఇప్పుడు మనకు రిఫ్రెష్ అవుతుంది అనమాట. కొంచెం టైం పడుతుంది. మనకు స్లీపర్ వచ్చేసి 100 సీట్స్ అయితే ఉన్నాయి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇప్పుడు ఈ యొక్క నేమ్స్ అనేది యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. కొంచెం వెయిట్ చేయాలి తత్కాల్, ఎందుకంటే అందరూ ఒకేసారి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూసినట్లయితే వచ్చేసింది చూడండి. ఇక్కడ మనం పేరు అనేది యాడ్ చేసుకోవాలి, నేను అందులో యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేస్తున్నా. ఇలా మనం ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే రివ్యూ జర్నీ మీద క్లిక్ చేయాలి. ఇవన్నీ ఫాస్ట్గా చేయాలన్నమాట, ఎందుకంటే ఎంత టైం ఉండదు, తత్కాల్ టికెట్స్ కాబట్టి తొందరగా అయిపోతాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు అవైలబుల్ 83 ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఒక క్యాప్చా అనేది ఇవ్వాలి. ఇలా క్యాప్చా ఇచ్చిన తర్వాత సింపుల్గా బుక్ నౌ మీద క్లిక్ చేయాలి. బుక్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు పేమెంట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు ఆర్ వాలెట్లో అమౌంట్ ఉంది కాబట్టి సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని పే యూజింగ్ ఆర్ వాలెట్ మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే మనం యూపీఐ త్రూ ఇలా చేసామంటే మనకు టైం పడుతుంది అనమాట, అది తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి ప్రాసెసింగ్, ఇక్కడ చూసినట్లయితే చూడండి మనకు ఈ యొక్క టికెట్ అనేది కన్ఫర్మ్ అయింది. ఇక్కడ మనకు కన్ఫర్మ్ S4లో 27 అనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్గా తత్కాల్ టికెట్స్ అనేది నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం బుక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు తత్కాల్ టికెట్స్ అనేది ఎలా బుక్ చేయాలనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.